మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ నెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్సులున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో అది మరింత బలపడుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు వివరణ ఇచ్చింది. దీని ఎఫెక్ట్తో ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా ఇట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చుక్కలు చూపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అయితే చెప్తారు. చెప్పండి సుబ్బు. ఓకే ఫాతిమా, ఈ వాతావరణ శాఖ సూచనల మేరకు గత రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు ఒక తుఫాను ముప్పు అయితే పొంచి ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచనలు చేస్తా ఉంది. అయితే ప్రస్తుతం రైతులు ఈ పంటలన్నీ కూడా కోత దశలో ఉన్న నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ తుఫాను ప్రభావం మరో ఒక 2 రోజుల పాటు 22 నుంచి మరో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ పైన ఉండనున్నట్లుగా తెలుస్తుంది. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాల వరకు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తా ఉంది. ప్రస్తుతం పంటలన్నీ కోత దశలో ఉండటం, కొన్ని చోట్ల కోసేసి పనుల దశలో కూడా ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు ఈ సూచనలు తీసుకుని వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉంది. అంతేకాకుండా ఉత్తరాదిలో ఈ వర్ష సూచన ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఉత్తరాంధ్రలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి అల్పపీడనం యొక్క ప్రభావం కారణంగానే ఈ తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. అంతేకాకుండా ఈ అల్పపీడనం గత వారం రోజుల నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా ఈ మంచు యొక్క తీవ్రత, చలిగాలి యొక్క తీవ్రత కూడా పెరుగుతూ వస్తుంది. మనకు చూసుకుంటే సీతారామరాజు జిల్లాలో అరకు, పాడేరు ఆ ఏరియాలో, మారేడుమిల్లి ఆ ఏరియాలో 4 డిగ్రీలు, 4.6 డిగ్రీలు, 5 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. ఒక్కసారిగా వాతావరణం పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపైన కూడా ఉదయాన్నే పనులకు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుంది. చీకటిగా ఉండటం వల్ల వాహనాలు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా ఈ చలి తీవ్రతకు బయటకు రాలేని పరిస్థితి అయితే నెలకొంది. మరి మరొక వారం 10 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ తుఫాను ప్రభావం కారణంగా 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా వర్షాలు తీవ్రంగా పడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.